హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లోన్లు తీసుకున్న వారికి సంబంధించి లోన్లు ఎవరైతే తీసుకుని ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇక నుండి లోన్స్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి చెబుతున్నారు. వీటిలో మనకి ఏంటంటే డ్వాక్రా మహిళలు కూడా ఇందులో అయితే ఉండబోతున్నారు. సో అయితే ఏ లోన్లు తీసుకున్న వారు కట్టాల్సిన అవసరం లేదు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం వివిధ రకాల అవసరాల కోసం బ్యాంకుల నుండి రుణాలు అనేది తీసుకుంటున్న వారిలో సంఖ్య అయితే పెరుగుతుంది. ఇందులో మనకు పర్సనల్ లోన్స్ కానివ్వచ్చు, వెహికల్ లోన్స్ కానివ్వచ్చు, హోమ్ లోన్స్, వివిధ లోన్స్ అయితే ఉంటున్నాయి. అయితే వాటిని నెలవారీ వాయిదాలుగా మనము ఈఎంఐ అయితే చెల్లిస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరిగి లోన్ తిరిగి చెల్లించలేని పరిస్థితులు అయితే తలెత్తుతాయి. ఇక్కడ మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి రుణ గ్రహీతలకు అండగా నిలిచేందుకు మనకు రిజర్వ్ బ్యాంక్ అయితే మనకు నిర్ణయం అయితే తీసుకుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, కొండచర్యలు విరిగిపడము వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లోని రుణ గ్రహీతలకు తక్షణ ఉపశమనం అందించాలని చెప్పేసి బ్యాంకులను అయితే ఆదేశించింది. ఈ మేరకు డిజాస్టర్ రిలీఫ్ చర్యలను అయితే పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు మనకు ఆర్బీఐ అయితే విడుదల చేశారు. ఇక మనకు లోన్ రిస్ట్రక్చరింగ్, రుణాల పునర్వ్యవస్థీకరణ, అలాగే మనకు మొరటోరిజం సౌకర్యము, అదనపు రుణాల మంజూరు. సో ఎవరైనా లోన్ కావాలన్న వ్యవసాయ పనుల కోసం తక్షణమే ఫ్రెష్ లోన్స్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక వడ్డీ రేట్లు కూడా చాలా వరకు అయితే తగ్గించి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆర్బీఐ అయితే మనకు ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు కూడా చాలామంది లోన్స్ అనేది తీసుకుంటూ ఉంటున్నారు. డ్వాక్రా గ్రూపులు వీళ్ళకి కూడా ఏంటంటే అతి తక్కువ వడ్డీతో మనకు ఈ లోన్స్ అనేది ఇచ్చే విధంగా ఆర్బీఐ రీసెంట్గా మనకు ఈ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇక బ్యాంకులను ఆర్బీఐ ఆదేశాలు కూడా అయితే జారీ చేశారు. ఇక ప్రకృతి వైపరీత్యం అనేది ఎవరి చేతుల్లో లేని అంశం కాబట్టి అలాంటి సమయాల్లో అప్పు కట్టలేదనే కారణంతో బ్యాంకులు వేధించకూడదని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పేసి ఆర్బీఐ అధికారులకైతే నిర్ణయం తీసుకున్నారు. ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు కానివచ్చు, రైతులు మరియు గృహ నిర్మాణం తీసుకున్నటువంటి మధ్యతరగతి ప్రజలందుకు ఇది కొండంత ధైర్యంగా అండగా అయితే నిలవబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లోన్స్ అనేది ఎవరైతే తీసుకున్నారో ఈ లోన్స్ అనేది కొంతమంది టైంకి కట్టలేని పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళపైన అయితే ఎఫెక్ట్ అంటే టోటల్గా వారిపైన ప్రెజర్ అనేది వేయకండి. సో వాళ్ళైతే కడతారు అని చెప్పేసి వాళ్ళకి అడగండి. సో వాళ్ళు ఎప్పుడైతే కడతారో అప్పుడు వెళ్ళి మీరు కట్టించుకోండి అని చెప్పేసి కూడా అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.